అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మరొకసారి మన మంగళవారం ఎపిసోడ్ లో స్వాగతం. మరి ఈ రోజు మీకోసం ఒక చక్కటి లంచ్ ఐటమ్ తీసుకొచ్చేసాను. మరి అది ఏంటి అనంటే ఆవకాయ అమ్మ ఎప్పుడు బోర్ కొట్టదండి. సో మరి ఈ రోజు మనము ఆవకాయతో ఒక చక్కటి సింపుల్ అయిన అన్నం నేర్చుకోబోతున్నాం. అది కూడా ఒక మంచి కాంబినేషన్. దీంట్లో నేను వంకాయ వేస్ట్ చేయబోతున్నాను. నిలవ పచ్చళ్ళు కూడా వంకాయతో మనము చేసుకోవచ్చు. సో ఈ రోజు మనము వంకాయ మామిడికాయ రెండు కలిపేసి మనం ఒక చక్కటి ఆవకాయ వంకాయ అన్నం చేయబోతున్నాము. ఇంకొకటి మరి సూపర్ మామ్ అంటే మరి ఎవ్రీ డే మనం ఒక సూపర్ మామ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మరి ఈ రోజు మీకోసం ఒక చిన్న విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న నేను న్యూస్ లో చదివాను. ఇది దల్జీత్ కౌర్ అనేసి హర్యానాలో అండి. ఆవిడ 70 years అండి. 70 years లో ఆవిడకి దేవుడు కరుణించాడు ఒక బిడ్డనిచ్చి. ఒక స్త్రీ తల్లి అయింది అంటే ఆవిడ అప్పుడే కంప్లీట్ ఉమెన్ అని ఫీల్ అవుతూ ఉంటుంది. 70 years వచ్చాక ఆవిడ తల్లి అయ్యి ఇప్పుడు సూపర్ మామ్ అని అనిపించుకుంటుంది. సో మరి ఈరోజు ఈ చిన్న విషయంతో మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఆవకాయకి మనము ఆవ పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి ఇవన్నీ వాడుకుని మనం ఈరోజు ఈ డిష్ చేయబోతున్నాము. మీ దగ్గర ఆవకాయ పచ్చడి ఉన్నా కూడా అందులో కొంచెం వంకాయలు వేసుకుని కూడా చేసుకోవచ్చు. లేదంటే ఎందుకండి పాతది ఫ్రెష్గా కొత్తగా తీసుకుని మనం ఫ్రెష్గా చేసుకుంటే ఎంత బాగుంటుందో. మనం ఏమి ఆవకాయని పెట్టి వంకాయలు అవన్నీ కలపాల్సింది లేదు. సింపుల్గా ఫస్ట్గా మనం డ్రై రోస్ట్ చేసుకుందాము ప్యాన్లో. ఇక్కడ ప్యాన్ వేడెక్కిపోయింది. ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవ పొడి లేదు నేను, అందుకనే ఫస్ట్గా ఈ ఆవాలని జీలకర్రని వేయించుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలాగే ఇందులో చిటికెడు మెంతులు. కొంచెమే అన్నం చేస్తున్నాను కాబట్టి కొంచెం. ఇవి మనం స్లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుందాం. అంటే ఆ పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఈ ఆవ పొడి అలాగే జీలకర్ర పొడి మెంతుల పొడి ఉంటే మీరు అవి కూడా వాడుకొని చేసుకోవచ్చు. మరి ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ కడాయి పెట్టుకుంటున్నాము మన రైస్ చేయడం కోసం. అలాగే ఇది నేను మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుంటాను. ఇది మరీ ఫైన్గా కూడా పొడి చేయాల్సిన అవసరం లేదు. కొంచెం బరుకుగా ఉన్నా కూడా పర్వాలేదు. అలాగే ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెడతాను. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్. ఇలాంటి రైసెస్ చాలా ఫాస్ట్గా అవుతాయి. రాత్రన్న ఉన్నా కూడా ఈ డిషెస్ చేసుకోవచ్చు. వంకాయని కట్ చేద్దాం. వంకాయని నేను పెద్ద వంకాయ తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే చిన్న వంకాయలు కూడా వాడుకోవచ్చు. చిన్న వంకాయల్ని చిటిగా వాడుకోండి. లేదంటే మన స్లెండర్ బీన్స్ అంటే పొడుగ్గా ఉండే వంకాయలు కూడా చాలా బాగుంటాయి, ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో నేను ఈరోజు ఈ పెద్ద వంకాయ తీసుకున్నాను. ఇది నేను చిన్న ముక్కలుగా కట్ చేసేసి, ఎక్కువగా కాదు, ఇక్కడ మామిడికాయ ఉంది చక్కగా పుల్లటి మామిడికాయ. ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదా. సో మామిడికాయ చక్కగా పుల్లగా ఉంది. చూసే కలరు పండిన కలర్ ఉంది, కానీ ఎంత పుల్లగా ఉందంటే అంత పుల్లగా ఉంది. ఈ కొన తీసేసి మనం వీటిని కూడా మన మామిడికాయల సైజ్ అంతనే కట్ చేసుకుందాం ముక్కలు. నేను ఏమైనా ముందు కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. నిన్ననే మామిడికాయలు తీసుకొచ్చేసాను, మాకు మార్కెట్ ఉంటే. అయితే ఆ మామిడికాయలు తీసుకొచ్చి ఇంట్లో ఆవకాయ పచ్చడిని ఫ్రెష్గా పెట్టాను. నేను ఎప్పుడు కొంచెము ఇంట్లో ఫ్రెష్గా పడతాను. మామిడికాయ పచ్చడి చూసేసి మా వారు పొద్దున్నే నాకు ఈరోజు మామిడికాయతో ఏదన్నా స్పెషల్ ఐటమ్ చేసి పెట్టమన్నారు. ఈ డిష్ని ఆలోచించేసి వెంటనే చేసి పెడదామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ మరి వంకాయలు రెడీ అయిపోయి కట్ చేసి మనం డైరెక్ట్గా ఈ ఆయిల్లో ఫస్ట్ లైట్గా వేగనిద్దాం. లేదంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసేసి కావాలంటే తీసి పక్కన పెట్టుకోండి. నేను కొంచెం సాఫ్ట్ పడటానికి ఫస్ట్ ఆయిల్లో లైట్గా కుక్ చేసుకుంటున్నాను. ఇందులో మీరు కావాలంటే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఎలాగో మన ఆవకాయ అన్ని మసాలాలు వేస్తాం కదా, ఎక్కువగా నేనేమి వేసుకోవట్లేదు. ఇప్పుడు జస్ట్ లైట్గా పచ్చి వంకాయనే ఈ నూనెలో
వేయించుకుంటున్నాను. అలాగే ఇది లైట్గా వేగే లోపల మనం మిక్సీ చేసుకుందాము మన ఆవపొడి మరియు జీలకర్రని. పొడి అయిపోయింది లైట్గా, ఇంకా ఎక్కువగా అవసరం లేదు, చక్కగా వేగిపోయింది, చక్కటి స్మెల్ వచ్చేస్తుంది. గ్రైండ్ అయిపోయింది, కొంచెం కోర్స్గా, మరీ ఫైన్ చేయలేదు. అదే మన పచ్చడికైతే మీరు ఫైన్ పౌడర్ వేసుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోయింది. అలాగే మన వంకాయలు కూడా ఇక్కడ వేగిపోయాయి, మంచి రంగు వచ్చేసింది. చూడండి, వంకాయలు ముక్కలు ముక్కలుగా చక్కగా కొంచెం సాఫ్ట్ కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అలాగే మన మామిడికాయలు కూడా అలాగే కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అందుకనే నేను ఇవి కాస్త వేగనిస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని ఇక్కడ మన ఏదైతే పాన్ ఉందో ఈ పాన్లో ఇవి వేసేసుకుంటాం. ఇదే దాంట్లో కొంచెం ఆయిల్, ఎక్కువగా కాదు కొంచెం ఆయిల్. మరి ఆవకాయ అన్నం చేస్తున్నాం కాబట్టి ఆవకాయ అంటేనే పచ్చడిలో ఎక్కువగా ఆయిల్ ఉంటుంది. సో కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం ఆయిల్లో ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఫస్ట్గా కొంచెం తాలింపుకి ఆవాలు స్లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. అలాగే జీలకర్ర. ఆవాలు చిట్టపట్టలాడినప్పుడు కొంచెం జాగ్రత్త, దూరం ఉండండి. రీసెంట్గా నాకు చిన్న ఆవాలు ఇలా మీద పడి అక్కడ మంచిగా ఒక డాట్ లాగా అయిపోయిందండి, కాలిపోయి. మరి ఆవాలు వేగిపోయాయి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటాను. అలాగే కాస్త ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇందులో మనము మామిడికాయ, ఇది కూడా కట్ చేసుకున్నాను, స్కిన్తో పాటు బాగుంటుంది. ఇందులో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఒక్కసారి మిక్స్. కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే ఇందులో నేను ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటాను. కావాలంటే వెల్లుల్లిపాయని లైట్గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా లైట్గా క్రష్ చేసేయండి. మరి ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లి లేకపోతే ఏం ఫ్లేవర్ చెప్పండి. ఫాస్ట్గా కొంచెం వేసేసాను. మరొక్కసారి మిక్స్. ఇంకా ఆ ఆవ టేస్ట్ రావట్లేదు, మరి ఎప్పుడైతే మన ఆవ పొడి వేస్తామో అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా కుక్ అయిపోయినట్టే. ఇది ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇందులో మనం ఇప్పుడు కారం, కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు ఫస్ట్. అలాగే కారం, టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. మరొక్కసారి మిక్స్. ఇప్పుడు వచ్చేస్తుంది వాసన, వచ్చేస్తుంది కారం వేయగానే వాసన. అలాగే మన ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ పొడి మసాలా మరియు కుక్ చేసి పెట్టుకున్న అన్నం వేసేసి మంచిగా టాస్ చేసేయండి. ఆహాహా, ఎంత చక్కగా వాసన వచ్చేస్తుంది, ఘాటు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే నూనె మరీ ఎక్కువగా వేసుకోలేదు కదా, అందుకే కాస్త ఆ మసాలాల స్మెల్ మంచిగా మిక్స్ చేసేసేయండి. ఇంకా అంతే, సింపుల్ అయిన మామిడి ఆవకాయ వంకాయతో చేసిన రైస్ రెడీ అయినట్టే. మరి 1 నిమిషము అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్లైట్గా స్లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా అయినా చల్లగా అయినా తిన్నా మంచి ఆవకాయ టేస్ట్, అలాగే వంకాయ టేస్ట్, మధ్యలో వంకాయ, మన మామిడికాయ, అలాగే ఆవ టేస్ట్ అంటే ఆవకాయ పచ్చడి టేస్ట్తో కలిగిన ఈ రైస్ ఎంజాయ్ చేయొచ్చు. మరి స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి, ఎందుకంటే సాల్ట్, కారము అన్నీ ఎప్పుడు మనం కొంచెం చూసుకోవాలి కదా. వేడిగా ఉంది, మంచి సువాసన వచ్చేస్తుంది. అలాగే ఒక మామిడికాయ ముక్క, ఒక వంకాయ ముక్క, చక్కగా ఫ్రై అయిన ముక్క. ఇప్పుడు మీరు చూస్తే ముందుగా కొంచెం పొడిగా ఉండే రైస్ ఆయిల్ లేనట్టు అనిపించింది, కానీ ఇప్పుడు వంకాయల నుంచి ఆయిల్ ఏదైతే మనం ఫ్రై చేసాం కాబట్టి ఆ వంకాయల నుంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. చక్కగా ప్రతి ఒక్క అన్నానికి మంచిగా పట్టేసుకుంది మన మసాలా అంతా, ఘాటుగా. పులుపుదనం మామిడికాయ నుంచి, కొంచెం సాఫ్ట్గా వంకాయ నుంచి, సూపర్ టేస్టీగా ఉంది. ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి చల్లన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా.
అందుకే ఈ రైస్ ని మీరు చల్లారిన తర్వాత తింటే ఇంకా అదిరిపోతుంది. వంకాయ ఆవకాయ రైస్ తయారు చేయ విధానం: ముందుగా జీలకర్ర, ఆవాలు, మెంతులు స్లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మరియు ఎండుమిరపకాయలు 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, కావాలంటే ఇంగువ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి అందులో తగినంత సాల్ట్, చిల్లీ పౌడర్ మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న మన ఆవ మిశ్రమాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసి ఇందులో ఉడికించిన అన్నాన్ని వేసుకుని మరొకసారి మిక్స్ చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా ఈ రోజు మన సూపర్ మామ్ ట్యూస్డే స్పెషల్ లో లంచ్. తప్పకుండా ఈ రోజు రాత్రైనా ట్రై చేయొచ్చు, లేదంటే రేపటి కోసం లంచ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ కలుద్దాం మనము చక్కటి స్వీట్ తో.